ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమలాపురం ఫ్లేవర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్సి స్టైల్లో పాప్కార్న్. చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి చిన్ని పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకుని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేకుంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా బాగా వస్తాయి జ్యూసీగా. నేనైతే 4 అవర్స్ ఉంచాను అలా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని. 4 అవర్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసుకున్న చికెన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో 1 కప్పు మైదా, తర్వాత 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, 1/2 కప్ ఓట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసిన మ్యారినేటెడ్ చికెన్ ఒక్కొక్క పీస్ తీసుకొని కోట్ చేసుకోవాలి. కొంచెం దాన్ని ఎక్కువ నొక్కుతూ కోట్ చేయాలి. అలా అన్ని పీసెస్ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ఫస్ట్ టైం కోట్ చేసిన పీసెస్కి మళ్ళీ సెకండ్ కోట్ కూడా చేయాలి. కానీ ప్రెస్ చేయకుండా ఒకటి తర్వాత ఒకటి కోట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కోట్ చేయడానికి ముందుగా చేసిన మిశ్రమం సరిపోకపోతే మళ్ళీ అదే క్వాంటిటీతో తీసుకోవచ్చు. మరింత క్రిస్పీగా ఉండడానికి సెకండ్ కోటింగ్ పక్కా చేసుకోవాలి. మీరు ఈ చికెన్ పాప్కార్న్ చేసే అప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, యాజ్ ఇట్ ఈజ్ చికెన్ పాప్కార్న్ వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసాక వెంటనే టర్న్ చేయకండి. 2 మినిట్స్ తర్వాత స్పూన్ పెట్టి టర్న్ చేయండి. వెంటనే టర్న్ చేస్తే మన చికెన్ పీసెస్కి పట్టించిన కోటింగ్ అనేది ఊడిపోతుంది. కాబట్టి కొంచెం గట్టి పడ్డాక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. చికెన్ పీసెస్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కలర్ వస్తుంది కానీ లోపల చికెన్ బాయిల్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆయిల్లో నుండి తీసుకోవడమే. అలాగే ఈ 2 టైమ్స్ కోటింగ్ ఇవ్వడం వలన చికెన్ పాప్కార్న్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అలాగే మీరు కోటింగ్ చేసేటప్పుడు పిండి తీసుకున్నప్పుడు మీరు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం తీసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు కారం తీసుకోవడం వలన స్పైసీ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇలా చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చికెన్ పాప్కార్న్ని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది.
బాగా ఫ్రై అయిన చికెన్ పాప్కార్న్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పీసెస్కి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని పేపర్ పీల్చుకుంటుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. చాలా క్రిస్పీగా అండ్ స్పైసీగా అచ్చం KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ని అలా తీసుకొని మయోనీస్లో పెట్టుకొని తింటే ఉంటుందండి. మరి డిటో KFC స్టైల్ వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.